వావ్! యండమూరికి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య రాక కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాత్రం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పట్లో చిరు యండమూరి కాంబోలో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మాత్రం వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రీసెంట్గా ఓ కార్యక్రమంలో యండమూరి మెగా తనయుడు రామ్ చరణ్ను తక్కువ చేసి మాట్లాడడంతో వివాదానికి దారితీసింది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యండమూరిని ఏకి పారేశారు. వ్యక్తిత్వ వికాసాలు చెప్పడం కాదు, ముందు సంస్కారం నేర్చుకో అంటూ యండమూరిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. దీంతో యండమూరి కూడా కౌంటర్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మెగా కాంపౌండ్ ఈ ఇష్యూపై పెద్దగా స్పందించలేదు. కానీ యండమూరి మాత్రం మరోసారి మెగాస్టార్ చిరును ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పేరుతో ఘోరమైన మోసం జరుగుతుందని, దీనికంటే లాటరీ టికెట్ కొనడమే మేలు, లాటరీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్ ప్రోగ్రాంలను కూడా బ్యాన్ చేయాలని యండమూరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తర్వాత 3 సీజన్లలో నాగార్జున హోస్టింగ్ చేసినప్పుడు ఏం మాట్లాడిన యండమూరి ఇప్పుడు 4వ సీజన్లో చిరు హోస్టింగ్ చేస్తున్న సమయంలో యండమూరి కావాలనే ఇండైరెక్ట్గా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పేరుతో చిరును చిన్నచూపు చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. దీనిపై మెగాస్టార్ గుస్సా అయ్యాడని, ఇంకోసారి నా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్. మరి ఇప్పటికైనా యండమూరి తగ్గుతాడో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.